ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సంక్రాంతి బరిలో 7 సినిమాలు దిగుతున్నాయి. ఇవన్నీ వచ్చే అవకాశం లేదని తెలిసినా పండక్కే వస్తామంటూ బిల్డప్ ఇస్తున్నారా? ఓ పెద్ద సినిమా పోస్ట్పోన్ అవుతుందన్న ధైర్యంతో సంక్రాంతికే వస్తామంటున్నారు. ఇంతకీ ఏ సినిమా వాయిదా పడుతుంది అని వెయిట్ చేస్తున్నారు? హ్యావ్ ఎ లుక్. సంక్రాంతి సినిమాల నుంచి ఏ అప్డేట్ వచ్చినా పండక్కే వస్తున్నామని అందరూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఎవ్వరూ తగ్గనట్టు కనిపిస్తున్నా చివరికి ఒకరిద్దరు తగ్గాల్సిందే. కాదు కూడదు వచ్చేస్తామని బుకాయించినా తగ్గే పరిస్థితులు వస్తాయి. సంక్రాంతికి వస్తున్నామని 7 సినిమాలు ఫిక్స్ అయ్యాయి. ఇందులో 5 స్ట్రైట్ మూవీస్ కాగా 2 డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారితో పాటు రవితేజ, భరత మహాశయులకు విజ్ఞప్తి కూడా సంక్రాంతికే వస్తామని పట్టుబడుతోంది. పెద్దవాళ్లు రేసులో ఉంటే మాకేంటి అన్నట్టు కుర్ర హీరోలు నవీన్ పొలిశెట్టి, అనగనగా ఒక రాజు, శర్వానంద్, నారీ నారీ నడుమ మురారి కూడా సంక్రాంతి రిలీజ్ పోస్టర్స్ రిలీజ్ చేశాయి. ఇక డబ్బింగ్ మూవీస్ విషయానికి వస్తే శివకార్తికేయన్, పరాశక్తి, విజయ్ జడనాయగన్ కూడా రేసులో ఉన్నాయి. స్ట్రైట్ మూవీస్ కి థియేటర్స్ దొరకవనుకుంటే 2 తమిళ చిత్రాలు రేసులో ఉన్నాయి. విజయ్ జననాయగన్ భగవంత్ కేసరి రిమేక్ కావడంతో బాలయ్య ప్లేస్ లో ఈ 60 హీరోను చూడాలి అన్న ఇంట్రెస్ట్ తెలుగు ఆడియన్స్ కు ఉండదు. శివకార్తికేయ నటించిన పరాశక్తి రేసులో ఉన్నా ఇంత కాంపిటీషన్ లో థియేటర్స్ దొరకవు. ఈ లెక్కన ఈ 2 సినిమాలు సంక్రాంతి పోటీలో ఉన్నా లేనట్టే లెక్క. సంక్రాంతి బరిలో ఎంతమంది వచ్చినా పెద్ద హీరోలంటే చిరంజీవి, ప్రభాసే. మన శంకర వరప్రసాద్ ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి మిస్ అవ్వదు. డౌట్ అంతా రాజాసాబ్ పైనే. వస్తుందా రాదా అన్న డౌట్ ఉండడం, రాకపోతే వచ్చేయాలని యంగ్ హీరోలు కన్నేశారు. రాజాసాబ్ రిలీజ్ పై కన్ఫ్యూజ్ వచ్చిన ప్రతిసారి మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించడం ఆనవాయితీగా మారుతోంది. 23న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నామంటూ రిలీజ్ చేసిన పోస్టర్లో జనవరి 9నే వస్తున్నామంటూ మరోసారి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. భారత మహాశయులకు విజ్ఞప్తి గ్లిమ్స్ వీడియోలో సంక్రాంతికే వస్తున్నామని సైలెంట్ గా షాక్ ఇచ్చింది. పండక్కి వస్తామని చెబుతూ సినిమాను ప్రారంభించారు. మేకర్స్ హడావిడి చూస్తుంటే మాట నిలబెట్టుకునేటట్టే కనిపిస్తున్నారు. శర్వానంద్, నారీ నారీ నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి, అనగనగా ఒక రాజు కూడా రేసులో ఉన్నా డౌట్ అంతా ఈ ఇద్దరిదే. రాజాసాబు వస్తే మాత్రం శర్వానంద్, నవీన్ పొలిశెట్టి తప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.